మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 18 కేజీలు సన్న బియ్యం మంచి పత్రం మేము ఇయ్యే తింటున్నాం సార్. సన్న బియ్యం తింటున్నాం సార్. 4 సంవత్సరాల తర్వాత మాకు ముందు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సన్న బియ్యం కార్యక్రమం చాలా భారతదేశంలోనే ఒక మంచి కార్యక్రమంగా ప్రతి పేదవాడు ప్రతి కుటుంబీకులు కూడా అంటే చిన్న తరహా కుటుంబీకులు కూడా పెద్ద తరహాలో ఎలాంటి భోజనం తిన్నారో ఈ రోజు ఆ భోజనం తిన్నారు. చాలా ఇప్పుడు మన గరీపేటలో ఈ కార్యక్రమానికి వచ్చినది చాలా సంతోషంగా ఉంది. వారి కుటుంబ సభ్యులు కూడా మా పక్కనే ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు ధనికులు ఉన్నవాళ్లే తింటారు అనే సన్న బియ్యాన్ని ఈరోజు ప్రతి కూలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న తరహా మధ్య తరహా కుటుంబీకులందరూ కూడా ఈ సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఇంతకుముందు ₹2 కిలో బియ్యం పెట్టడం అప్పుడు చాలా ప్రసిద్ధికి ఎక్కింది. ఆ ₹2 కిలో బియ్యాన్ని ఎన్ని రోజులు నడుపుకుంటూ వస్తున్న తరుణంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం కార్యక్రమం ప్రవేశపెట్టి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజాపాలన ప్రభుత్వానికి అందులో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి అలాగనే ఈ కేబినెట్ లో ఉన్న మంత్రివర్గానికి మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా హర్షించదగిన విషయం. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరందరూ దీవించాలమ్మా. ప్రతి గ్రామంలో కూడా ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి కూడా తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా ముఖ్యంగా కార్యకర్తల మీద ఉన్నది. మీరు కూడా అలాగే ఈ దీంట్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా కూడా 2 రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి కుటుంబానికి సన్నబియ్యం అందియాలి, ఎలాంటి అవకతవకలు జరగొద్దని కూడా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు, గ్యాస్ ₹500, అలాగే 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, అలాగే 21,000 కోట్ల రుణమాఫీ ఇలాంటి ఎన్నో చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించి అలాగే వడ్లు ₹500 బోనస్ ఇవ్వటం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్రగా చెప్పుకోవాలి. రైతుకు కూడా రైతు బంధు మొన్నటి వరకు 3 ఎకరాల వరకు రైతు బంధు వేయటం జరిగింది. అలాగే నిన్ననే విప్లవాత్మకమైన కార్యక్రమం భూభారతి ధరణిని తీసుకొచ్చి ఎన్నో వేల ఎకరాలని కొల్లగొట్టిన కేసీఆర్ కి బుద్ధి చెప్పే రకంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి నిన్ననే మన ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మంత్రివర్గం కూడా నిన్ననే ప్రవేశపెట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనందరం రాబోయే ఇంకా 20 సంవత్సరాల కాలం వరకు కూడా ఈ కాంగ్రెస్ ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని దీవించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.